నమస్కారం. ఇప్పుడు తెలంగాణ 8th క్లాస్ తెలుగు లెసన్స్ సిలబస్ మొత్తం చెప్పుకుందాం. మొదటిది త్యాగనిరతి మొదటి పాఠం. రాసింది నన్నయ్య. ఇతివృత్తం త్యాగగుణం, ప్రక్రియ ఇతిహాసం. నెక్స్ట్ సెకండ్ లెసన్ సముద్ర ప్రయాణం. రాసింది ముద్దు రామకృష్ణయ్య. ఇతివృత్తం యాత్రానుభవం. నెక్స్ట్ ప్రక్రియ యాత్రా చరిత్ర, యాత్ర రచన. నెక్స్ట్ థర్డ్ లెసన్ బండారి బసవన్న. రాసింది పాల్గురికి సోమనాథుడు. ఇతివృత్తం భక్తి తత్పరత, ప్రక్రియ ద్విపద. ఫోర్త్ లెసన్ అసామాన్యులు. ఇతివృత్తం శ్రమ సౌందర్యం, ప్రక్రియ వ్యాసం. ఫిఫ్త్ లెసన్ శతకసుధ. రాసింది శతక కవులు. ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ శతకం. సిక్స్త్ లెసన్ తెలుగు జానపద గేయాలు. రాసింది ఆచార్య బిడుదరాజు రామరాజు. ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ వ్యాసం. నెక్స్ట్ సెవెంత్ లెసన్ మంజీరా. రాసింది డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. ఇతివృత్తం నది ప్రశంస, ప్రక్రియ గేయం. ఎయిత్ లెసన్ చిన్నప్పుడే. రాసింది ఒట్టికోట అల్వాస్వామి. ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ కథానిక. ఎయిత్ లెసన్ అమరులు. రాసింది ఆచార్య కె రుక్నుద్దీన్. ఇతివృత్తం ఉద్యమ స్ఫూర్తి, ప్రక్రియ వచన కవిత. 10th లెసన్ సింగరేణి. ఇతివృత్తం సహజ సంపద, ప్రక్రియ వ్యాసం. 11th లెసన్ కాపు బిడ్డ. రాసింది గంగుల షాయిరెడ్డి. ఇతివృత్తం రైతు జీవితం, ప్రక్రియ కావ్యం. 12th లెసన్ మాట్లాడే నాగలి. రాసింది పునుకున్నం వర్కై. అనువాదం వేణుగోపాలరావు. ఇతివృత్తం జంతు ప్రేమ, ప్రక్రియ అనువాద కథ. ఉపవాచకంలో లెసన్స్ ఏమున్నాయంటే పాఠాలు చిత్తగ్రీవం మొదటి పాఠం, రెండవ పాఠం షోయబుల్లా ఖాన్, మూడవ పాఠం చిందు ఎల్లమ్మ, నాలుగవ పాఠం ఇల్లు ఆనందాల హరివిల్లు, ఐదవ పాఠం జానపద కళలు, 6th పాఠం పివి నరసింహారావు.